కీటకాన్ని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. కీటకాన్ని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. వేల భయముకైనను పగటి వేల బాణమైనను. రాత్రి వేల భయముకైనను పగటి వేల బాణమైనను. రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. అందరూ చప్పట్లు కొడదాం దేవానికి స్తోత్రం. మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా. 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. స్వరగట్టే ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. కాపాడుటకు
నన్ను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు. రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు యేసయ్యా. రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రోగము నన్ను ఏమి చేయదు అని పాడదామే. ఎవరు బలహీనంగా ఉన్నా, మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా, సేమ్ కార్డ్. ఎవరు బలహీనంగా ఉన్నా మీరు మీ చేయి పైకెత్తండి, మీ కుడి చేయి పైకెత్తండి, మీ ఎడమ చేయి ఎక్కడ బలహీనంగా మీరు అక్కడ పెట్టుకోండి. దేవుడు ఇప్పుడే మిమ్మల్ని స్వస్థపరుస్తాడని నేను నమ్ముతున్నాను. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. యేసు నీకు వందనాలు. ఎక్కడ బలహీనంగా ఉన్నాయి, ఎవరు బలహీనంగా ఉన్నాయి, అది ఎలాంటి బలహీనత అయినా, అది ఎలాంటి రోగమైనా సరే మీ ఎడమ చేయి దాని దగ్గర పెట్టుకోండి, మీ కుడి చేయి పైకెత్తండి. యేసు ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. యేసు ప్రభు నీకు వందనాలు. ఎందరైతే బలహీనంగా ఉన్నారో దేవా, ఎందరైతే బాధతో బాధపడుతున్నారో, నొప్పులతో బాధపడుతున్నారో, రోగంతో బాధపడుతున్నారు, యేసు నీ నామములో మేము ప్రార్థన చేస్తున్నాం. నీ గాయపడిన హస్తం ద్వారా మీరు స్వస్థపరచండి. నీ నామంలో స్వస్థత, యేసు నామంలో నీ బిడ్డలు ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని మీరు ఇచ్చిన స్వస్థత కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమె. నేను ఈ పల్లవి ఈ చరణం పాడుతూ ఉండగా మిమ్మల్ని మీరు చూసుకోరండి. మీరు స్వస్థత పొందే దేవుని స్తుతిద్దాం. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను. చూసుకోండి. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను. రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆమేన్. హల్లెలూయా. దయచేసి నాకు ఎవరైతే చేయెత్తారో మీరు చూసుకోండి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిస్తే మీ చేయి పైకెత్తండి, దేవుని స్తుతిస్తాం. మంచిగా అయిపోయిందా అండి? హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు స్వస్థపడినా మీ చేతులు పైకెత్తండి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఒకసారి మీ చుట్టూ చూడండి. దేవుడు స్వస్థపరిచిన వారిని బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. యేసయ్యా. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. విట్టగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. విట్టగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే
నీకే ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన రెండు చేతులు పైకి ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన హల్లెలూయా 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 దేవానికి స్తోత్రం తండ్రి మమ్మల్ని ముట్టినవాడా మమ్మల్ని స్వస్థపరిచినవాడా దేవా మా ప్రాణాన్ని రక్షించినవాడా నీకు స్తోత్రం దేవా రోగము మమ్మల్ని ఏమి చేయలేదు ఏ తెగులు మమ్మల్ని ఏమి చేయలేదు ఏ చీకటి క్రియ మమ్మల్ని ఏమి చేయలేదు దేవానికి స్తోత్రం మమ్మల్ని రక్తంతో ముద్రించిన వాడా నీకు స్తోత్రం యేసయ్యా నీకు వందనాలు థ్యాంక్ యూ జీసస్ దేవా ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వందనాలు ఇచ్చిన విడుదలను బట్టి నీకు స్తోత్రం ఇచ్చిన నన్న ప్రభు గొప్ప కార్యం నువ్వు చేసిన కార్యమును బట్టి నీకు స్తోత్రమయ్యా ఇప్పుడే నన్న ప్రభు నీ ప్రజలను నీ బిడ్డలను మీరు ముట్టినందుకే నీకు స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా we worship you Jesus we worship you Lord దేవా నీకు స్తోత్రం హల్లెలూయా 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 కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు హల్లెలూయా 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 మరొకసారి స్వరం ఎత్తి బిగ్గరగా హల్లెలూయా 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 కౌగిటిలో హత్తుకొని నా చింతన పాపును కౌగిటిలో హత్తుకొని నా చింతన పాపును హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా చేపట్టి నడుపును శిఖరముపై నిలుపును యేసయ్యా చేపట్టి నడుపును శిఖరముపై నిలుపును మరొకసారి చేపట్టి చేపట్టి నడుపోయా నీకు స్తోత్రం శిఖరముపై నిలుపును దేవా చేయి
విడనాడని దేవానికి స్తోత్రం. ఈ విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. సంగమంతా స్వరమెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. విగ్రహ స్వరమే స్వరముతో హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా దేవా హల్లెలూయా. చేతులెత్తి స్వరమెత్తి హృదయపూర్వకంగా నా దేవా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా దేవుని స్తుతించే అవకాశాన్ని, ఆయన మనకు కనపరిచేటటువంటి గొప్ప కృపను సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనకు అనుగ్రహించినందుకు నేను వ్యక్తిగతంగా ఆ జీవం గల దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రియమైనటువంటి వారలారా, క్రీస్తు కేంద్రిత జీవితం అనే అంశాన్ని గురించి గత కొన్ని రోజులుగా మనం ధ్యానం చేస్తున్నాం. ఈ అంశంలో మనం అందరం కూడా చాలా చక్కటి విషయాలు మనం ఆలోచన చేస్తూ వచ్చాం. మొదటి దినాన సోర్స్ ఆఫ్ లైఫ్ అనగా జీవిత ఆధారం అనే అంశాన్ని గురించి మనం విన్నాం. రెండవదిగా సోర్స్ ఆఫ్ ఫ్రూట్ఫుల్నెస్, ఫలమునకు మూలము లేక ఫలభరితమైన జీవితమునకు మూలము అనే అంశాన్ని గురించి మనం విన్నాం. సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని మూడో రోజు శక్తికి లేదా బలమునకు మూలము అనే అంశాన్ని మనం వింటూ వచ్చాం. ఈరోజు మన యొక్క ధ్యానములో నాలుగవది సోర్స్ ఆఫ్ రెస్ట్ అనే దాన్ని గురించి, విశ్రాంతికి మూలము అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుండి 30 వరకు మనం చదువుకుందాం. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. పరిశుద్ధ మాథ్యూ చాప్టర్ 11 verse 28 to 30. Come to me, all you who labor and are heavy laden, and I will give you rest. Take my yoke upon you and learn from me, for I am gentle and lowly in heart, and you will find rest for your souls. For my yoke is easy, my burden is light. దేవుని వాక్య భాగములో మనం చూస్తే, కమ్ టు మీ ఆల్ యు హూ లేబర్ అండ్ ఆర్ హెవీ లాడెన్ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. దేవుడు ఏమన్నాడంటే, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతో భారంతో ఎంతో వేదనతో ఉన్నటువంటి జీవితాలను దేవుడు ప్రేమించి, దేవుడు తన దయ చూపించి అలాంటి వారందరికి కూడా విశ్రాంతి దయచేస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు
మార్గమేది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు చేయు మార్గమేది అని అడిగి దాంట్లో నడుచుకోండి. విచారించండి, అడగండి, నడవండి. దేవుని బిడ్డలారా, మీరు విచారించండి, ఒక్కసారి చూడండి 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 ఏ మార్గం బాగుంది. విచ్ వే ఈజ్ గుడ్, జస్ట్ గేజ్ ద వే ఆర్ బిహోల్డ్ ద వే. దయచేసి ఆ మార్గాన్ని చూడండి, లుక్ ఎట్ ద వే, ఏ మార్గాన్ని చూడండి. రెండవది, విచారించండి, తెలుసుకోండి ఎలా ఉంటుంది, మేలు కలుగు చేసే మార్గం ఏది అని అడగండి. మీకు ఇఫ్ యూ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు అండర్స్టాండ్, ఇఫ్ యూ లుక్, ఇఫ్ యు ఆర్ ఇన్ కన్ఫ్యూజన్, జస్ట్ ఎంక్వైర్ అండ్ నో విచ్ ఈస్ ద రైట్ వే. సరైనటువంటి మార్గం ఏదో దాన్ని మీరు అడిగి తెలుసుకోండి. అప్పుడు మీకేం కలుగుతుందంటే నెమ్మది కలుగుతుంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సోర్స్ ఆఫ్ రెస్ట్, మన విశ్రాంతికి మూలం యేసు ప్రభువారే. ఆయన మనల్ని రమ్మని పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఇచ్చే విశ్రాంతి తీసుకుని మనందరం కూడా చేయాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, we need to take the yoke. కాడి ఎత్తుకోవాలి. ఈ కాడి దేని గురించి సూచిస్తుంది అనగా డిసిప్లిన్. దేవుని వాక్యం చెప్పేటటువంటి మాట ఏంటంటే, మనం అందరం కూడా we need to come to Jesus, then he will going to give us rest. Then we need to take the yoke of God. ఆయన కాడి మనం ఎత్తుకోవాలి, అప్పుడు మనకు విశ్రాంతి కలుగుతుందని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఈరోజు విశ్రాంతి కావాలి, విశ్రాంతి కావాలి. మన భారముల నుంచి, మన కష్టాల నుంచి, మన బాధల నుంచి, మన సమస్యల నుంచి, మన ఇరుకు ఇబ్బందుల నుంచి, మనకు ఎదురయ్యేటటువంటి ప్రతి విధమైన శోధన నుంచి మనకేం కావాలంటే వీ నీడ్ రెస్ట్. యేసయ్య దగ్గరికి వస్తే ఆయన మనకిచ్చేటటువంటి విశ్రాంతిని పొందిన వారమై, ఆయన కాడి మోయటం ద్వారా ఆయన అనుగ్రహించేటటువంటి విశ్రాంతిని కలిగినటువంటి వారమై ఈ లోకంలో మనము చక్కటి విశ్రాంతి కలిగినటువంటి వారిగా జీవించటానికి దేవుని బిడ్డలారా, ప్రవక్త చెప్పినట్టుగా ఆ మార్గంలో నడుచుకుందాం. యేసయ్య పిలిచినట్టుగా ఆయన కాడి ఎత్తుకుందాం, ఆయన దగ్గరికి వద్దాం, ఆ కాడి మోద్దాం. ఆయన అంటున్నాడు, నా కాడి తేలిక, నా భారం సులువు అని ప్రభు చెబుతున్నాడు. కాబట్టి మనం ఆయన కాడి ఎత్తుకుని ఆయన అడుగు జాడలో నడుస్తూ ఆయన అనుగ్రహించేటటువంటి నెమ్మదిని, సమాధానాన్ని పొందుకుని ముందుకు సాగడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. దయచేసి అందరం కూడా దేవుని సముఖంలో మనం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. మా సృష్టికర్తమైన దేవ, పరిశుద్ధుడా, విశ్రాంతి లేకుండా గాలి వాన చేత కొట్టబడుతూ నెమ్మది లేకుండా జీవిస్తున్నటువంటి మా జీవితాల్లో మాకు ఒక పిలుపును మీరు ఇచ్చారు, రమ్మని, మోయమని. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది అని చెప్పారు. అందును బట్టి వందనాలు. మేము చూచి, మేము విచారించి, అడిగి తెలుసుకుని నీ మార్గములో నడుచుకుంటూ నెమ్మది కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఆనాడు ప్రజలు మేము నడవము, మాకు వద్దు అని చెప్పినట్టుగా మేము అనకుండా ఈరోజు అయ్యా మీ మార్గములో నడుచుకుంటాం, మీ చిత్త ప్రకారంగా జీవిస్తాం, మీరు ఇచ్చేటటువంటి నెమ్మది కలిగినటువంటి వారిగా ఈ లోకంలో మేము బ్రతకాలని కోరుకుంటున్నాము తండ్రి అని చెప్పగలిగేటటువంటి కృప మా అందరికీ దయచేయండి అయ్యా. కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్న వారికి నెమ్మది ప్రసాదించండి. యేసు క్రీస్తు నామములో ప్రభువా, సంఘ సరిహద్దులు విశాలపరచండి. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానని చెప్పారు. నాయనా, మిమ్మల్ని అడుగుతున్నాము, మీ సహాయము దయచేయండి, మీ కృప దయచేయండి. నీ ఆత్మకార్యం మా జీవితంలో మీరు జరిగించి మీరే దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనులను బలపరచండి, అద్భుతమైన కార్యాలు చేయండి. యేసు క్రీస్తు నామములో ప్రభు, ప్రతి బిడ్డ కూడా నిన్ను హత్తుకుని నిన్ను వెంబడించడానికి సహాయం చేయమని, ప్రతి బిడ్డకు నెమ్మది ప్రసాదించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమతని అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు
సదా తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్మలను దీవించును గాక. రేపు క్రీస్తు కేంద్రిత జీవితంలో మరొక అద్భుతమైన విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అందరూ కూడా ఆసక్తితో జాయిన్ అవ్వండి. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్.